బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో జిల్లా విపత్తు నిర్వహణపై జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డిఆర్ఓ రాము నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోంతా తుఫాను చెన్నై తీరం వైపు నుండి విశాఖపట్నం దిశగా గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో సుమారు 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, అందులో 200 ట్యాంకులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయని, వీటి బండ్లను బలపరచాలని సంబంధిత మైనర్ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు మరియు అన్ని విభాగాల అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08514293903కి ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వచ్చన్నారు. జిల్లాలో 21 వాగులు 54 గ్రామాల గుండా ప్రవహిస్తున్నాయని, వాటి వద్ద ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు. అధిక వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. త్రాగునీటి వనరులు కలుషితం కాకుండా నిరంతరం నీటి నమూనాలు పరీక్షించి అవసరమైతే ప్రత్యామ్నాయ వనరులు ఏర్పాటు చేయాలని డిపిఓ, డిప్యూటీ సీఈఓలకు సూచించారు. జిల్లాలో ఉన్న 13 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు సరిపడా నీటిని సరఫరా చేయగలిగేలా సక్రమ పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు అవసరమైన మందులు, అత్యవసర సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని, గర్భిణీ స్త్రీలకు తగిన వైద్య సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో సుమారు 22,000 కుటుంబాలు మట్టి మిద్దెల్లో నివాసం ఉంటున్నందున వారికి రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు అందజేసి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సురక్షితంగా ఉండేలా ప్రత్యేక గదులు సిద్ధం చేయాలని కలెక్టర్ సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఎవరైనా ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకున్నట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 08514293903 అనే నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల భద్రత మన ప్రధాన లక్ష్యమని ప్రతి అధికారి తన విభాగానికి సంబంధించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.